శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. నార్పల తిక్కయ్య స్వామి ద్వితీయ భాగము కొనసాగింపు. ఏరితాత దర్శనానికి ఆర్తులు, రోగులు, అర్ధార్థులు, సంతానార్థులు, సాధుసంతులు తండోపతండాలుగా వచ్చిపోతుండేవారు. వారికందరికీ తిక్కయ్య స్వామి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేవాడు. ధాన్యము, ఇతర వ్యంజనాలు దాతలు భక్తితో తెస్తే తిక్కయ్య వండించి గురుభక్తితో నిర్లిప్తంగా అందరికీ పెట్టేవాడు. వచ్చిన భక్తులు తిరిగిపోయేవారు. గురు శిష్యులిద్దరికీ తెచ్చి ఇచ్చేవారిని చూచి ఆనందము లేదు, తిరిగిపోయేవారిని చూచి ఆవేదన లేదు. గురువుగారు నిరంతర శివయోగ సమాధినిష్ఠులు, శిష్యుడు నిరంతర గురుచరణ ధ్యానలీనుడు. గురు శిష్యులిద్దరూ దాతాభోక్త స్వయం శివ అనే శివాద్వైత భావనలో ఉండేవారు. తిక్కయ్య కార్యకలాపాలు, కీర్తి ప్రతిష్టలు నచ్చని అసురీగుణ పూర్ణులు తిక్కయ్యను అక్కడి నుండి పంపివేయటమో చంపివేయటమో చేయవాలనుకున్నారు. ఆయనపై లేనిపోని నిందలు మోపారు. కళ్ళబొల్లి మాటల కట్టుకథలల్లి దుష్ప్రచారం చేశారు. దుండగులను, గూండాలను ఉసుకొల్పినారు. ఒకనాడ కిరాయి దుండగులు మఠం పైన, తిక్కయ్య పైన రాళ్లు రువ్వి భయానక వాతావరణం సృష్టించారు. దీనికంతటికీ ఒక కారణం ఉంది. చేళ్లగురికి గ్రామంలో కొక్కరచేడు ఈశ్వరప్ప అనే భక్తుడున్నాడు. అతడు నిస్సంతు. తిక్కయ్య గారు అతనికి మంచి మాటలు చెప్పి అతని ఆస్తి అంతా మఠానికి పిలుచుకున్నాడు. ఈశ్వరప్ప తన ఆస్తి దైవ కార్యానికి మంచి మనస్తోనే ఇచ్చాడు. అతడు చస్తే తమకు రావలసిన ఆస్తి తిక్కయ్య మూలంగా మఠానికి పోయిందన్న ఈర్ష్యతో అతని దయాదులు తిక్కయ్యపై పగబట్టి చంపించడానికి ప్రయత్నించారు. గురువు పాదాలు నమ్ముకున్న తిక్కయ్య అదరలేదు, బెదరలేదు. తిక్కయ్య ప్రాణానికి ముప్పు వస్తుందనుకున్నారో, లేక తిక్కయ్య వచ్చి చేయవలసిన పని అయిపోయిందనుకున్నారో, ఎర్రితాత ఏకాంతంగా శిక్షుణ్ణి పిలిచి, నీవిక వెళ్ళిపోరా నాయనా అన్నారు. తిక్కయ్య మారు మాట్లాడలేదు. ఎందుకు పొమ్మంటున్నారని కానీ, తన తప్పేమి కానీ అని అడగలేదు. తిక్కయ్యకు గురువు మాటే వేదం. ఆయనకు ఏ ఆలోచన, ఆవేదన లేదు. గురువు పాదాలంటే జగమంతా గురువుగా భావిస్తూ వెంటనే మఠం విడిచి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఉన్న గురుడే అంతటా ఉన్నాడు, తన మనసు నిండుగా ఉన్నాడు. ఈ స్థితి బ్రహ్మానుభవం గల మహనీయులకే సాధ్యం. గురువుల సంకల్పం లేకుండా వారి సన్నిధికి పోవటం కానీ, సన్నిధి విడిచిపోవటం కానీ జరగదంటారు. తాతగారు తిక్కయ్యను తమ సన్నిధికి పిలిచిన పిలుపు ఇతరులకు వినిపించలేదు, కానీ బహిరంగంగా పొమ్మన్నది మాత్రం అందరూ విన్నారు. తాతగారు నిగూఢంగా పిలిచినప్పుడు వచ్చి ప్రేరేపించిన పని పూర్తి చేసి పొమ్మన్నప్పుడు వెళ్ళిపోయిన త్యాగి తిక్కయ్య. అన్నీ త్యాగం చేయవచ్చు, కానీ త్యాగాన్ని త్యాగం చేయటం చాలా కష్టం. త్యాగాన్నే త్యాగం చేసిన మహాత్యాగి తిక్కయ్య స్వామి. తిక్కయ్య మఠం విడిచిపోయిన గురువును మాత్రం మరువలేదు. ఆయన ఎలా మరుతురునురా మద్గురుని అంటూ పాడిన పాట గురువు గుర్తు చేపే మర్మపు బాట. సత్యక్షులకు పెట్టని కోట. 1909లో చేళ్లగురికి విడిచిన తిక్కయ్య ఎక్కడికి పోయినాడో, ఏమి చేసినాడో తెలియదు. అదంతా అజ్ఞాతంగా ఉండిపోయిన ఆయన జీవితంలోని 3వ ఘట్టం. 1920లో తిక్కయ్య స్వామి అనంతపురం
మండలం నార్పల గ్రామం వచ్చి దక్షిణంగా నడిచి దుగమర్రి గ్రామం ఉత్తరాన గల దత్తాత్రేయ మందిరంలో కొంతసేపుండి వెనుకకు వేరొక బాటన సుల్తాన్పేట గ్రామంలోని ఒక వరి పొలం చేరారు. అక్కడ కూలీలు ద్వంద్వాతీతుడు, సమదర్శి, విలక్షణుడు, భేదరహితుడు, సర్వాతీతుడైన తిక్కయ్య స్వామి నార్పల గ్రామంలో ఇచ్చవచ్చిన ఇల్లు దూరి ఏది లభిస్తే తినేవారు. మధుమాంసాలు సుష్టుగా ఆరగించేవారు. తనలో తాను విలీనుడై వీధులన్నీ తిరిగేవారు. పొలిమేరలు పెట్టేవారు. నార్పల గ్రామంలోని అన్ని వర్ణాల వారు, శ్రీమంతులు, పేదలు స్వామిని ఆదరించి గౌరవించేవారు. స్వామి నార్పలలో ప్రదర్శించిన అద్భుతాలు అనేకం. స్వామి ఆ గ్రామంలోని కల్లు సారాయి దుకాణాలు నిరాటంకంగా దుచ్చేవారు. ఈడిగవారు స్వామికి కావలసినంత కల్లు సారాయి పోసేవారు. ఎంత త్రాగినా స్వామికి మత్తెక్కేది కాదు. దైవం మత్తులో మునిగిన వానికి సారాయి మత్తు ఏపాటిది? స్వామి ఇష్టం వచ్చినంత తాగుతుంటే కొంతకాలం తర్వాత ఈడిగవాండ్రు తమకు వచ్చే లాభం స్వామి మింగేస్తున్నారని లోలోన బాధపడసాగారు. ఒకనాడు అంగడిలో సారాయి జాడి తెచ్చిపెట్టిన తక్షణమే తిక్కయ్య స్వామి వచ్చి సారాయి ఇమ్మన్నారు. జాడీ సీలైనా విప్పలేదు, బోడీ జరగనే లేదు. కనుక అంగడి యజమాని భయంతోనే ఈ దినం సారాయి లేదు స్వామి అన్నాడు. లేకపోతే పోనీలే అంటూ స్వామి తిరిగిపోయినారు. సారాయి ప్రియులు వచ్చిన తర్వాత అంగడి యజమాని జాడి మూత తీస్తే అందులో సారాయి ఒక్క చుక్కైనా లేదు. యజమాని గుండెకు తొక్కుమన్నది. కళ్ళనీళ్లు కమ్మినవి, ముచ్చెమటలు పోశాయి. ఇది స్వామి మహిమే అని గుర్తించిన యజమాని స్వామి కోసం నార్పల వీధులన్నీ తిరిగాడు. ఎదురైన వారిని అందరినీ స్వామి జాడలు అడిగాడు. స్వామి కనపడలేదు. చివరకు వెలివాడలో తిరుగుతున్న స్వామిని పట్టుకొని ఆ యజమాని స్వామి కాళ్లపై పడ్డాడు. అబద్ధమాడినందుకు ఫలితం అనుభవించినానంటూ వరిచేను కోస్తూ కుప్పలు పెడుతున్న దృశ్యం చూచారు. ఆ పొలం యజమాని నంజాల తిమ్మారెడ్డి. తిక్కయ్య స్వామి ఆయనను తిమ్మారెడ్డి ఇటురా అంటూ పిలిచారు. భూస్వామికి ఆశ్చర్యానందములు కలిగినవి. పూర్వం ఎన్నడూ చూడని వ్యక్తి తనను పేరు పెట్టి పిలిచినందుకు ఆశ్చర్యం. ఒక మహాత్ముడట్లా తనను పిలిచినందుకు ఆనందం కలిగిన తిమ్మారెడ్డి స్వామిని సమీపించి నమస్కరించి, స్వామి మీరెవరు, ఏ ఊరు, నా పేరు మీకు ఎట్లా తెలుసు అంటూ నయభయములతో అడిగితే స్వామి నాకన్నీ తెలుసు, నేనిక్కడ ఉండదలుచుకున్నానన్నారు. తిమ్మారెడ్డి స్వామితో అది ఒక కుగ్రామం కనుక వస్తువులు లేవని, పక్క గ్రామం నార్పలలో అన్ని వసతులున్నాయని, ఆ గ్రామం మునసబు తమ బంధువుకు చెప్పి అన్ని సౌకర్యాలు సమకూర్చుతానన్నాడు. స్వామి సమ్మతించినారు. తిమ్మారెడ్డి తిక్కయ్య స్వామిని తోడ్కొని నార్పలకు పోయి తమ బంధువు గ్రామ మునసబు నార్పల చిన్నకొండారెడ్డికి స్వామిని పరిచయం చేశాడు. ఆ రెడ్డి నార్పలకు మకుటం లేని మహారాజు. భక్తులు మహాత్ములంటే గౌరవాదరాలు చూపే ఉత్తముడు. ఆయన స్వామిని నిరభ్యంతరంగా తమ గ్రామంలో ఉండవచ్చునని, తమ ఇంట్లోనే భోంచేయవచ్చునని స్వామివారికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చాడు. అప్పటి నుండి తిక్కయ్య స్వామి నార్పల గ్రామం ఆవాసభూమి. సారా కొట్టు యజమాని క్షమార్పణ చెప్పి కొట్టుకు రావలసిందిగా స్వామిని బతిమిలాడాడు. ఏమి సారాయి లేదా అంటూ స్వామి ఆ కొట్టుకుపోయి జాడీపైన తమ వరదహస్తం మోపినారు. సారాయి జాడీపై నుండి పొంగి పొరలింది. స్వామివారి ఈ లీల ఆ నోటా ఈ నోటా పడి నార్పల గ్రామవాసులందరికీ తెలియవచ్చింది. అశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.